శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 జూలై నెలలో 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజుల్లో కూడా మారుతున్నటువంటి గ్రహగతులను గనక మనం గమనించినట్లయితే రవి 16వ తేదీ నుండి కూడా కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. 13వ తేదీ నుంచి కూడా కుజుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ప్రధానమైనటువంటి గ్రహ మార్పుగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో గ్రహ మార్పులు అనేటువంటివి మనం గమనించుకున్నట్లయితే కనుక ఇంచుమించుగా 12 రాసుల వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే కనబడుతోంది. ఇట్లాంటివి చెప్తున్నప్పుడు నేను ఏదో నెగిటివ్ చెప్తున్నాను అని చెప్పని చాలామంది అనుకుంటున్నారు, కానీ హెచ్చరికగా చెప్తున్నాను. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ప్రియంగా చెప్పడం కన్నా కూడా హితంగా చెప్పడం మంచిది అని నమ్మేటువంటి వాడిని కనుక ఇలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మరి ఈ గ్రహస్థితి 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 16వ తేదీ నుంచి కూడా రవి బలం తగ్గుతూ వస్తోంది. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయితే అన్నీ కూడా శుభమూలకంగా ఉండేటువంటి ఖర్చులుగానే ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తుల అమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇవి అనుకున్నంత జోరుగా సాగడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఇది కూడా మీ మంచికే అవుతుందనేటువంటి సత్యాన్ని మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పెట్టుబడుల మీద దృష్టిని సారిద్దాం అనుకునేటువంటి వారు ఈ కాలంలో ఎవరి మాట కూడా వినడానికి అవకాశాలు పెద్దగా గోచరించట్లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి బాగా పెరిగేటువంటి కాలంగా చెప్పుకోవాలి. సహోద్యోగుల వలన ఉద్యోగస్తులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనడానికి కూడా ఈ సమయంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. సొంత వృత్తుల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కాస్త మంచి అవకాశాలు అయితే ఈ సమయంలో కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. వయసులో పెద్దవారైనటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా అవసరం. శుభకార్యాలు సానుకూలపడతాయి. ప్రేమలు కూడా ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు అంటే ఇందులో విదేశీయానాలకు సంబంధించినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలించేటువంటి సమయంగానే చెప్పుకోవాలి. వివాదాలను పరిష్కరించుకోవడానికి గాను చేసే చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. గౌరవ మర్యాదలు పెరిగేటువంటి కాలంగా కూడా చెప్పుకోవాలి. వాహనం కొనుగోలు సానుకూలపడుతుంది. ఫుడ్ ఎలర్జీ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి, ఉపకరిస్తాయని చెప్పుకోవాలి. శత్రుబాధలు కూడా ఈ సమయంలో కొంత తగ్గుముఖం పడతాయి. ఒక ముక్కలో చెప్పాలంటే కెరియర్కి తప్ప దేనికి కూడా ఈ సమయంలో మీరు పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వరనే చెప్పుకోవచ్చు. ఉద్యోగం మార్పు చేసుకుందాం అంటే చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానివేసి ఇంకో ఉద్యోగంలోకి మారదాం అనుకునేటువంటి వారికి మాత్రం ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలం కనుక అటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడమే మంచిది. అంటే అటువంటి మార్పులు ఏవి చేసుకోకుండా ఉంటవే మంచిది అని చెప్పని మాత్రం చెప్పుకోవాలి. 17, 18 తారీఖుల్లో కాస్త జాగ్రత్తలు అధికంగా పాటించుకోవాల్సినటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి దోషాలను తగ్గించుకోవడానికి, యోగాలను మరింతగా పెంచుకోవడానికి మేషరాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు కూడా చూసుకున్నట్లయితే కనుక శుభాశుభ మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. కమ్యూనికేషన్స్ బాగుంటాయి. వివాదాలతో తగాదాలతో పనులు కాస్త సానుకూలపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేగాని మీరు ఎక్కడా కూడా వెనక్కి తగ్గి ఉండడానికి కూడా అవకాశాలు గోచరించట్లేదని చెప్పుకోవాలి. మంచికి మంచి, చెడుకు చెడు అన్న విధంగా మీ విధానాలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు కూడా వసూలు చేసుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు కాస్త చికాకుగా ఉంటాయి అని చెప్పని కూడా చెప్పుకోవాలి. చిట్ట చివరికి మాత్రం ఈ ఆర్థిక విషయాలలో ఏదో ఒక విధమైనటువంటి ఒక మంచి దారి అనేటువంటి దొరికి సర్దుబాటు చేసుకోవడానికి మాత్రం అవకాశాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకు మంచి అని కాకపోయినా తాత్కాలికమైనటువంటి ఊరట కలిగించేటువంటి ఉద్యోగాలు మాత్రం లభిస్తాయి. ఉద్యోగస్తులు ఎదుగుదలకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంత అనుకూలంగా ఉంటాయి అనడానికి సరైనటువంటి సమయం మాత్రం ఇది కాదు. పెద్ద వ్యాపారాల కన్నా చిరు వ్యాపారాలు సానుకూలంగా కొనసాగుతూ ఉంటాయి. ఇంటి విషయాలు బాగుంటే ఆఫీస్ విషయాలు చికాకు పరుస్తూ ఉంటాయి. ఆఫీస్ విషయాలు బాగున్నట్లయితే కనుక ఇంట్లో ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి.
ఇట్లా ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలు, చికాకులు, ఇతరులు ఇచ్చేటువంటి ఉచిత సలహాల విషయంలో తామరాకు మీద నీటి బిందువులాగా ఉండటమనేది చెప్పదగినటువంటి సూచన. ఇతరుల వలన భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు కేసులు సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఎవరికీ తెలియకుండా కొన్ని పనులను సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేసుకుంటారు. దృష్టి దోషం ఎందుకు వచ్చింది, వాళ్ళు వీళ్ళు ఏడుస్తారు మనల్ని చూస్తే అనేటువంటి కారణాలు దీనికి ప్రధానమైనటువంటి అంశాలుగా ఉంటాయి. విద్యార్థులకు శ్రద్ధ కాస్త ఒడిదుడుకులుగా కొనసాగుతూ ఉంటుంది. ఒకరోజు చక్కగా శ్రద్ధ పెట్టి చదువుకుంటే రెండో రోజు శ్రద్ధగా చదవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. వయసులో పెద్దవారైనటువంటి వారు కొంచెం మౌనాన్ని కలిగి ఉండటం అనేది మంచిది. ఎందుకంటే ఒక వయసు దాటిన తర్వాత గౌరవమే ప్రధానంగా ఉంటుంది. ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా దాన్ని భరించడం అనేది కష్టసాధ్యంగా ఉంటుంది కనుక అటువంటి అవమానాలకు ఇక్కడ అవకాశాలు ఉన్నటువంటి కారణం చేత ఎవరైనా అడిగితే సలహా ఇవ్వండి, లేకపోతే లేదు, అంతవరకే కామ్గా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిది. 12, 13, 19, 20 ఈ తేదీల్లో కాస్త అన్ని విధాలా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే భగవద్ అనుగ్రహం మీకు అండగా నిలబడుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం అంతా కూడా సాధారణంగా కొనసాగుతున్నది అని చెప్పుకోవాలి. చిల్లుకుండలో కనుక నీళ్లు పోసినట్లయితే కనుక అవి ఎలా కారిపోతాయో అలా వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఆర్థిక విషయాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. రుణాలు కూడా కాస్త తప్పకపోవచ్చనే చెప్పుకోవాలి. అండగా నిలబడినటువంటి కుజబలం 13వ తేదీ నుండి కూడా తగ్గుతోంది. 16వ తేదీ వరకు కూడా ఎటు చూసినా ఆర్థికపరమైనటువంటి చికాకులు, కుటుంబ తగాదాలు, తెలిసి తెలియక చేసేటువంటి తప్పులు, చిన్న చిన్న పనులు కూడా కాకపోవటం, ఒంటరితనం, ఒంటరి పోరాటం ఎక్కువగా ఉండటం, శత్రుబలం ఎక్కువగా ఉండటం, కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొనవలసినటువంటి అవసరాలు ఏర్పడటం ఇట్లా కొనసాగుతూ ఉన్నది. తర్వాత నుండి చూసుకున్నట్లయితే ఈ సమస్యలు మళ్ళా 20వ తేదీ వరకు కూడా కాస్త నిదానించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇదంత అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు. అనుభవం ఉన్నటువంటి రంగాలలో మాత్రమే ముందుకు సాగటం అనేది ఇక్కడ చెప్పదగినటువంటి సూచన. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరుచుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. 16వ తేదీ తదుపరి క్రమేపీ కాస్త ప్రశాంతత అయితే మాత్రం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఒక దారి అనేటువంటిది 16వ తేదీ తర్వాత కనబడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. శుభకార్యాల విషయాలు ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ కాలంలో అన్ని విధాలా కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అయితే మాత్రం మంచిది. ఆధ్యాత్మిక చింతన, దైవబలం కొంతవరకు కూడా మీకు అండగా నిలబడతాయని చెప్పుకోవాలి. 14, 15, 16 ఈ 3 రోజుల్లో కూడా 14, 15, 16 ఈ 3 రోజుల్లో కూడా కాస్త అన్ని విధాలా జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మిథున రాశి వారికి అవసరం. ఒక పక్కన శనిస్తున్నటువంటి దోషాలు, మరో పక్కన గురుబలం బాగా తక్కువగా ఉంటాం. ఇట్లా ఇంచుమించుగా శుక్రుడు మినహా తతిమా గ్రహాలు ఏవి కూడా అంతగా అనుకూలించకుండా ఉంటున్నటువంటి కారణం చేత ఈ ప్రతికూలమైనటువంటి స్థితిగతులు మిథున రాశి వారికి ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. మౌనైన కలహం నాస్తి అన్నట్టుగా ఉండటమే ఇక్కడ అన్ని విధాలా కూడా శ్రేయస్సుని మీకు కలగజేస్తుంది. మరి ఇటువంటి ఈ గ్రహదోషాలను తట్టుకొని నిలబడడానికి ఈ కాలం అంతా ఏం చేయాలి అన్నట్లయితే కనుక ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అవకాశం ఉన్నట్లయితే కనుక హనుమాన్ చాలీసాను కూడా నిత్యం మీకు వీలైనని ఎక్కువసార్లు చదువుకోండి. అప్పుడోసారిగా అయినప్పటికీ కూడా పర్వాలేదు కానివ్వండి. ప్రతినిత్యం కూడా వీలైన ఎక్కువసార్లు హనుమాన్ చాలీసాను కూడా పారాయణ చేస్తూ రావటం అనేది మంచిది. అలానే మంగళవారం నాడు, శనివారం నాడు అయితే ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలనే చేయండి. అవకాశం లేదు మేము ప్రదక్షిణాలు చేయలేమనుకునేటువంటి వారు కనీసం ఆకు పూజన్నా చేయించుకోండి. 108 తమలపాకులతో అర్చనన్నా చేయించుకోండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం అంతా కూడా సాధారణంగా ఉన్నది అని చెప్పుకోవాలి. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కనుక మీ ఆలోచన విధానమే అన్నిటికీ ఇక్కడ మూలంగా ఉంటుంది. అంటే మీరు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే కనబడుతోంది కాలం అంతా, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే కనబడుతుంది అని చెప్పుకోవాలి. కనుక ఆలోచనని అయినంత వరకు కూడా సక్రమమైనటువంటి మార్గంలో ఉండేటువంటి విధంగా చూసుకోండి. 13వ తేదీ నుండి కుజుడు సంపూర్ణంగా యోగిస్తున్నాడు. కానీ ఈ అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రం రావడానికి ఇంకాస్త వ్యవధి అనేటువంటిది పడుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చురుకుదనం అనేటువంటిది ఈ కాలంలో తగ్గుతుంది. ప్రతిదీ చూద్దాం చేద్దాం అన్నట్లుగా ఉంటారని చెప్పుకోవాలి. ధన వ్యయం అనేటువంటిది ఊహించనటువంటి రీతిలో ఉంటుంది. ఊహించని విధమైనటువంటి ఈ ఖర్చులను తట్టుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. ఎవరి మాట కూడా నచ్చదు.
వీళ్ళ నాకు చెప్పేది అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవసరానికి ఎవరూ కూడా చేయూతనిచ్చేటువంటి వారు ఉండరు. సహవాస దోషాల వలన కష్టాలు నష్టాలు కలగడానికి అవకాశాలు లేకపోలేదు. ఇట్టే అలసట అనేటువంటిది కూడా ఉంటూ ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. పెదవి దాటితే పృథివి దాటుతుంది అనేటువంటి సామెతను ఈ కాలంలో బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని ఏ విషయాన్ని ఎవరితో కూడా ఎంత ఆత్మీయులతో అయినప్పటికీ కూడా చర్చించడం అనేది మంచిది కాదు. ఒక్కసారి మీ రహస్య మిత్రులతో మాట్లాడారా, అది ఇంకా అందరి దగ్గరికి కూడా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విడాకులు తీసుకుందాం అనుకునేటువంటి వారు మరింతగా భీష్మించుకోవడానికి ఇక్కడ అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ప్రేమికులకు ఇది పరీక్షాకాలంగా కొనసాగుతోంది. అంతా చెడు ఉంది అనుకోవద్దు, కానీ కాస్త సంయమనం పాటించినట్లయితే మాత్రం నెలాఖరికి మాత్రం కాస్త వెసులుబాటు అనేటువంటిది లభించడానికి, ఊరట అనేటువంటిది అక్కడి నుంచి ఇంకా ప్రారంభం అవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు అధికంగా శ్రమించవలసినటువంటి కాలం. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం అనేటువంటిది ఈ సమయంలో కొంచెం పెరుగుతుంది. సుగంధ ద్రవ్యాల మీద, విలాసవంతమైనటువంటి వస్తువుల యొక్క వినియోగాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారని చెప్పని చెప్పుకోవాలి. గురు శుక్రులు యోగిస్తున్నటువంటి కారణం చేత ఈ రెండు కూడా శుభగ్రహాలే కనుక కొంతవరకు కూడా మేలుగానే ఉంటుంది. అమ్మో ఇప్పుడు ఎలా అనుకునేటువంటి సమయంలో ఎవరో ఒకళ్ళు మీకు సహాయం చేయడమో, లేకపోతే ఏదో ఒక దారి కనబడడం, దేవుడు మీ ఎందున్నాడు అనుకునే విధంగా సంఘటనలు చోటు చేసుకోవడం అనే దాన్ని అనుభవంలో చూడగలుగుతారు. 17, 18 తేదీల్లో ప్రధానమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఈ 2 రోజులు కూడా అంత అనుకూలమైనటువంటి కాలాలు కావు. ఈ కాలం అంతా మీకు వస్తున్నటువంటి ఈ ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వీటిని తట్టుకొని నిలబడడానికి కానీ రోజు 11 సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాను పారాయణ చేయండి. అన్ని విధాల శ్రీరామరక్షగా నిలబడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం కొంత సాధారణంగా ఉన్నదని చెప్పుకోవాలి. అనేకమైనటువంటి గ్రహ సంచారాలతో పాటుగా చంద్రుడి యొక్క సంచారం కూడా ఇక్కడ కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ సమయంలో ఆధిపత్యపు పోరు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మీకున్నటువంటి గౌరవ మర్యాదలను కాపాడుకునడానికి కానీ అహరహము కూడా శ్రమించవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ప్రతిదానికి కూడా నేను మంచివాడిని, నేను సత్యవంతుణ్ణి అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది కొంత చికాకు కలిగించేటువంటి అంశం అవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా చూసుకున్నప్పుడు కూడా సహోద్యోగులు మీ ముందు మాట్లాడేటువంటి మాట ఒకటిగా ఉంటుంది, మీ వెనక మాట్లాడేటువంటి మాట ఒకటిగా ఉంటుంది. మీ మీద మీకు తెలియకుండా మీకు పై ఉండేటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి ఏమైనా ఫిర్యాదులు చేయడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఏ పని చేసినప్పటికీ కూడా ఈ సమయంలో రహస్యంగా చేస్తేనే మీరు విజయాల్ని సొంతం చేసుకోగలుగుతారు. 10 మందితో కూడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నత్తనడకతోటి కొనసాగుతూ ఉంటాయి. ఏదైతే స్వయం కృషితో మీరు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు జరిపేటువంటి కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా సజావుగా సాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులైనటువంటి వారికి రొటేషన్లు సాధారణంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. స్వయం వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఈ కాలం అంతంత మాత్రంగానే కలిసి వస్తుందని చెప్పుకోవాలి. సినీ, కళా, సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వచ్చినట్టుగానే వచ్చి చేజారడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి అంశాన్ని కూడా క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి కాలం. ఊహించినటువంటి ఖర్చులు, వృధా ఖర్చులు, గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండటం, ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేయక తప్పదు, అవి ఇప్పుడు కొనటం వల్ల ఏమో పెద్దగా ఉపయోగం ఉండదు, అట్లానే వాటిని వాయిదా వేయడానికి అవకాశాలు లేవు. ఇట్లా ప్రతి అంశం కూడా కొనసాగుతూ ఉంటుంది. బంధువులతోటి ఇక్కడ సరిపడడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు, విభేదాలు మాత్రం కొంతవరకు సద్దుమణుగుతాయని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఇంట్లో తరచుగా ఏదో ఒక విభేదం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. అది భార్యతోనో లేకపోతే భర్తతోనని కాదు, ఎవరో ఒకళ్ళతోటి ఇంట్లో ఏదో ఒక విభేదం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. అద్దెల మీద, వడ్డీల మీద ఆధారపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలంగా కూడా మనం చెప్పుకోవాలి. విద్యార్థులు కూడా శ్రద్ధాలోపం లేకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంగా చెప్పుకోవాలి. రేపుకు రూపు లేదు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్లు, శుభకార్య ప్రయత్నాలు ఇట్లాంటి వాటిల్లో ఎక్కడా కూడా తగ్గకుండా అయినంత వరకు వాయిదా ధోరణి అనేటువంటిది మీ వైపు నుంచి జరగకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరచుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. మానసిక అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు ఈ సమయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నడుము నుంచి పాదాల దాకా ఉండేటువంటి భాగాల్లో కూడా నొప్పులు లాంటివి ఇక్కడ ఏమైనా బాధించడానికి అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద 18, 19, 20 ఈ 3 తేదీల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవటం అనేది సింహరాశి వారికి చాలా అవసరంగా మనం చెప్పుకోవాలి. ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి గాను సింహరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయటం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం, మంగళవారం ఉన్నటువంటి రోజున దుర్గామ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి.
కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం మధ్యస్థమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. ఈ 10 రోజులు బాగున్నప్పటికీ ఇంతకన్నా కూడా రాబోయేటువంటి 10 రోజులు మరింతగా అనుకూలిస్తున్నాయని చెప్పుకోవాలి. ఏకాదశంలోకి మారినటువంటి రవి మీకు అన్ని విధాలా కూడా ఇక్కడ అండగా నిలబడడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడి యొక్క రాశి మార్పు ఏదైతే ఉందో అష్టమంలో నుంచి భాగ్యంలోకి ఆయన మారడం అనేది అది కొంత ఊరట కలిగించేటువంటిదే అయినప్పటికీ భాగ్య సంచారం కూడా కుజుడికి ఏమంత అనుకూలమైనటువంటిది కాదు. ఏవైనా రవి బుధ శనులు చక్కగా యోగిస్తున్నారు అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. చంద్రుడు మధ్యస్థంగా యోగిస్తున్నాడు. ఆర్థిక విషయాలు చూసుకున్నట్లయితే కనుక సానుకూలంగా ఈ కాలం అంతా కూడా కొనసాగిపోతుంది. ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. మధ్య మధ్యలో కాస్త వృధా ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. కాస్త అప్పులు కూడా చేయక తప్పనటువంటి స్థితి ఉంటుంది. అయినప్పటికీ నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. గోల్డ్ స్కీమ్స్ లాంటి వాటిలో ఎవరైనా డబ్బులు పొదుపు చేద్దాం అనుకున్నట్లయితే అటువంటి వాటికి ఇక్కడ శ్రీకారం చుట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రయ విక్రయాల మీద కూడా ఎక్కువగా దృష్టిని సారిస్తారు. దీనికి కావాల్సిన మధ్య మార్గాలను వెతకడం అనేది ఇక్కడి నుంచి కూడా ప్రారంభం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏవైతే భయపడుతున్నటువంటి పనులు ఉన్నాయో మిమ్మల్ని ఆ భయపెడుతున్నటువంటి పనుల్లోంచి మిమ్మల్ని మీరు బయటపడేసుకోవడానికి గాను ఈ సమయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పుకోవాలి. దేనైనా సరే ఎదుర్కోవాలి అనేటువంటి మొక్కవోని ధైర్యాన్ని చాలా చక్కగా ఈ సమయంలో కనబరచగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి వైషమ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త పెరిగి మూడో వ్యక్తి ప్రమేయం దాకా వెళతాయి. అంటే ఒక పంచాయతీ లాంటివి ఉండటం లేదా కోర్టులకు వెళ్ళడం ఇట్లాంటి వాటికి కూడా ఇక్కడ అవకాశాలు ఏర్పడుతున్నాయి అని చెప్పుకోవాలి. ఇంత దూరం పోనీయకుండా భార్యాభర్తలే కూర్చొని చక్కగా మాట్లాడుకోవడం మాత్రం ఈ సమయంలో అవసరము అని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడా కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు గోచరించేటువంటి స్థితి లేదు. కాకపోతే ముఖంలో ఉండేటువంటి కాంతి కాస్త తగ్గుతుంది. అందుకని ఆన్ స్క్రీన్ మీద కనబడేటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిపాటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. నోటి పూత కానీ లేకపోతే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కానీ ఇవి కూడా కొంతవరకు కూడా మిమ్మల్ని బాధిస్తాయని చెప్పుకోవాలి. చుండ్రు సమస్య కూడా కొంతవరకు వేధించడానికి అవకాశాలు లేకపోలేదు. ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వారికి కాలమంతా కూడా కాస్త మధ్యస్థంగానే కొనసాగుతోంది. ఇక్కడ లాభాలు లేవు, నష్టాలు లేవు. విదేశీయాన ప్రయత్నాలు చేద్దాం అనుకునేటువంటి వారికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడకూడదు, నాకుగా నేనే నిర్ణయాలు తీసుకోవాలి, నాకంటూ ఎవరూ లేరు అనేటువంటి ఒక సత్యాన్ని బాగా గుర్తించగలుగుతారు. ఇది మీకు శ్రీరామరక్షగా కూడా నిలబడుతుంది. నిరుద్యోగం అనేటువంటి వారు చేసే ప్రయత్నాలు సానుకూలంగా కొనసాగుతాయి. వాటిలో మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ కాలంలో ముఖ్యంగా మీరు 10, 19, 20 10, 19, 20 ఈ తేదీల్లో అధికమైనటువంటి జాగ్రత్తలు పాటించుకోవటం మంచిది. ఈ సమయంలో ముఖ్యమైనటువంటి పనులు ఏవి చేయకుండా రోజువారీ కార్యక్రమాలకు పరిమితం అవ్వటమే మీకు ఉత్తమంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇటువంటి దోషాలను తగ్గించుకోవడానికి యోగాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడానికి కన్యారాశి వారు మానకుండా ప్రతి నిత్యము కూడా దుర్గాదేవిని ఆరాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. అందుకని అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని రోజు 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండండి. అది అన్ని విధాలా మీకు శ్రీరామరక్షగా నిలబడుతుంది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం కనుక చూసుకున్నట్లయితే కొంత సానుకూలంగానే కొనసాగుతున్నది అని చెప్పుకోవచ్చు. 13వ తేదీ నుంచి రాశి మారుతున్నటువంటి కుజుడు అష్టమంలోకి రావటం అనేది కొంత దోషమే అయినప్పటికీ వెనువెంటనే ఈ దోషము ఇష్టమైనటువంటి ఫలితాలు మీకేవి అందవు. రవి యొక్క రాశి మార్పు మీకు కొంతవరకు అనుకూలతలను అందించేటువంటిదే కనుక ఈ కాలం ఈ 10 రోజుల వరకు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇంచుమించుగా కాలం చాలా వరకు కూడా సాఫీగానే కొనసాగుతున్నది అని చెప్పుకోవాలి. రుణ ప్రయత్నాలు చేద్దాం అనుకునే వారికి, లోన్ల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ కాలం చాలా అనుకూలమైనటువంటి కాలం. మీరు ఆశించినటువంటి రుణాలు ఏవైతే బ్యాంకు ద్వారా కోరుకుంటున్నారో అవన్నీ కూడా చక్కగా అంది వస్తాయి. బంగారాన్ని తాకట్టు నుంచి విడిపించడానికి గాను చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో సానుకూలపడతాయి అని చెప్పుకోవాలి. ఆర్థికపరమైనటువంటి వెసలుబాటు అనేటువంటిది కొంతవరకు కూడా లభిస్తుంది. గడిచినటువంటి ఒక నెలన్నర నుంచి ఎవరికైతే కనుక తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వారికి ఈ సమయంలో కొంత ఊరట అనేటువంటిది కూడా కలుగుతుందని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రహస్య శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని కనిపెట్టగలుగుతారు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా వరకు కూడా అనుకూలిస్తాయి అని చెప్పని చెప్పుకోవాలి. మానసిక సంఘర్షణ మాత్రం ఈ సమయంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీ ప్రమేయం లేకుండానే ఎక్కువగా ఆలోచనలు అనేవి చేసి అలసిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు రకరకాలైనటువంటి పనులు కనబడుతూ ఉంటాయి. వాటికి కావాల్సినటువంటి పర్ఫెక్ట్ అయినటువంటి టైం టేబుల్ను రూపొందించుకోవడం అనేది నా మీదనే మీరు చేయవలసినటువంటిదంతా కూడా ఆధారపడుతుంది. అక్కడే మీ నేర్పుని నైపుణ్యాన్ని అంతా కూడా చూపించాలి. క్షణం వృధా కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు కూడా దానికి తత్పరమతులయ్యే ఉంటారు. కానీ
అలసట అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ అలసిపోతున్నటువంటి కారణం చేత రేపు చూద్దాంలే అనేటువంటి కారణం చేత దాన్ని వాయిదా వేయడానికి కాను, లేకపోతే అనుకోకుండా ఆ సమయానికి ఎవరో ఒకళ్ళు రావడం, వారితో మాట్లాడవలసినటువంటి అవసరాలు ఏర్పడటం, అప్పుడే అనుకోని ఊహించినటువంటి ప్రయాణాలు ఉండటం, ఇట్లా మీకేమైనా ఆటంకాలు వచ్చి మీ అనుకున్నటువంటి టైం టేబుల్‌లో కొంచెం మార్పులు, చేర్పులు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అటువంటి సందర్భాలలో కూడా మొండిగా మీరు అనుకున్నటువంటి పని ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజే పూర్తయ్యే విధంగా చూసుకోవడం కనుక చేసినట్లయితే తులారాశి వారికి సరిపోతుంది. అధికారుల దగ్గరికి వెళ్ళి మీ మనసులో ఉన్నటువంటి మాటని చాలా సుస్పష్టంగా మీరు చెప్పదలుచుకున్నటువంటి రీతిలో స్పష్టంగా చెప్పగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉన్నది. వర్ణాంతర వివాహాలు చేసుకుందాం అనుకునేటువంటి వారు ఇంట్లో చెప్పడానికి, ఒప్పించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఇవి కూడా ఇక్కడ సానుకూలపడతాయని చెప్పనే చెప్పుకోవాలి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు కూడా ఇక్కడ కొంత సానుకూలంగానే కొనసాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పవచ్చు. ఎలా చూసుకున్నప్పటికీ నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడం కావచ్చు, ఇంటికి కావాల్సిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడం కావచ్చు, లేకపోతే కనుక బయట ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ సానుకూలపడతాయి. ఎదుటి వారికి చక్కటి సలహాలు, సూచనలు కూడా ఇస్తారు. న్యాయపరమైనటువంటి సంప్రదింపులు కూడా ఇక్కడ అనుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ఎవరి మీద పెద్దగా లాభాపేక్ష పెట్టుకోకుండా, అంటే వీళ్ళేదో వస్తారు నాకేదో సాయం చేస్తారు అనేటువంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా మీ స్వశక్తిని నమ్ముకుంటారు. మీకు ఆనందంగా ఇంచుమించుగా ఈ కాలం అంతా కూడా గడిచిపోతుందని చెప్పుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి ఊరట కూడా ఇక్కడ లభించడానికి అవకాశాలు కొంతవరకు గోచరిస్తున్నాయి. ఏమైనప్పటికీ ఈ కాలం వరకు మాత్రం మీకు కొంత అనుకూలంగా ఉంది. అష్టమ కుజుడి యొక్క ప్రభావం కొంత నూన్యంగానే ఉంటుంది ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే వక్రగతిలో ఉన్నటువంటి శని అంత అనుకూలంగా లేనటువంటి కారణం చేత కీడించి మేలించమన్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మాత్రం మంచిది. ఎవరిని కూడా ఈ సమయంలో నమ్మడానికైతే మాత్రం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు, చేర్పులకి అవకాశం కల్పించుకోకపోవడమే ఉత్తమం. విద్యార్థులకి ఇది అనుకూలమైనటువంటి కాలం. ఈ సమయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రోజులు ఏవి అంటే 12, 13, 18. 12, 13, 18 ఇందులో కూడా ముఖ్యంగా 12, 13 తేదీల్లో కొంచెం ఆందోళన ఎక్కువగా ఉండటానికి, ఇంట్లో తగాదాలు ఎక్కువగా ఉండటానికి, ఊహించినటువంటి ఖర్చులు రావడానికి, అనవసరమైన ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక 12, 13, 18 తేదీల్లో రోజువారీ పనులకు పరిమితం అవటం అనేది మంచిది. ఇటువంటి దోషాలను తగ్గించుకోవడానికి, యోగాలను వృద్ధి చేసుకోవడానికి తులారాశి వారు ఏకకాలంలో కుజశనులను శాంతపరచుకోవడానికి గాను చక్కగా హనుమదారాధన చేయండి. ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయండి. మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కుజుడి యొక్క దృష్టి రాశి మీద ఏర్పడుతున్నది. 13వ తేదీ నుంచి కూడా కుజుడు రాశిని వీక్షిస్తున్నాడు. అలానే 16వ తేదీ నుంచి కూడా అష్టమంలో ఉన్నటువంటి రవి భాగ్యంలోకి మారుతున్నాడు. ఈ 2 గ్రహగతులను కూడా మనం గమనించుకున్నట్లయితే కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సిన కాలాలే ప్రారంభమవుతున్నాయి. గురు శుక్రుడు మినహా తదిమా గ్రహాలు అంతగా యోగిస్తున్నటువంటి స్థితి కూడా గోచరించట్లయితే చంద్రుడి యొక్క సంచారాలు ఈ కాలంలో కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత కొన్ని శుభాలు కూడా కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. హాబీస్ మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. మార్నింగ్ వాక్ కావచ్చు, ఈవినింగ్ వాక్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద దృష్టిని సారించడానికి, ఆరోగ్య సూత్రాలను పాటించడానికి, అందానికి సంబంధించినటువంటి బ్యూటీ టిప్స్ పాటించడానికి వీటికి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా గోచరిస్తున్నాయి అని చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో పాటుగా ఇంటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రేమలు కూడా ఇక్కడ కొంతవరకు కూడా ఫలప్రదంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. పాత పరిచయాలు సరిపోవట్లేదు, కొత్త పరిచయాలు కూడా మనం వృద్ధి చేసుకోవాలి. కొంచెం సర్కిల్ పెరగాలి, అది కూడా ఉపయోగపడేటువంటి సర్కిల్ పెరగాలి. మనకి సహకరించే వర్గం ఉండాలి. మనమే ఎంతసేపు ఎదుటివారికి సహాయం చేయడంగా వెళ్తోంది కనుక ఇట్లా కాకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనలు బలపడి ఆ దిశగా మీరు ఏమైనా ముందుకు వెళ్ళడానికి కూడా ఇక్కడ అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, ఇటువంటి దగ్గరగా ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడేప్పుడు కాస్త సంయమనం పాటించడం అనేది మంచిది. వీరికి గనక అప్పులు ఇవ్వవలసి వచ్చినా, ఆర్థిక సహాయాలు చేయవలసి వచ్చినా ఆ డబ్బులు వెనువెంటనే మళ్ళీ తిరిగి మీరు వాళ్ళు అనుకున్నటువంటి సమయంలో ఇచ్చేస్తారని మాత్రం అనుకోవద్దు. ఆ సమయానికి తగ్గట్టుగా అంటే ఏ గడువు అయితే మీరు పెడుతున్నారో ఆ గడువు లోపుగా వాళ్ళు తిరిగి ఇవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక వాళ్ళకి ధన సహాయం చేయండి. ఆ సమయం లోపుగా వస్తాయనేటువంటి ఆశ కూడా పెట్టుకోకండి. ఇక్కడ ఏదైనా ప్రయాణాలు చేయడానికి, అది కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి, మీరు అంత ముందు చూడకుండా ఉన్నటువంటి ప్రదేశాలు ఏమన్నా చూడడానికి, మనసుకి ఆహ్లాదం కలిగించేటువంటి వాతావరణంలో ఉండటానికి, ఇష్టమైనటువంటి వారితో కలిసి కాలక్షేపం చేయడానికి అవకాశాలు తరచుగా వస్తూ ఉంటాయి ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది. తగాదాలతో కూడినటువంటి పనులు, ముంటికి పడినటువంటి పనులు, కోర్టుకి సంబంధించినటువంటి కేసులు ఇట్లాంటివి ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కొలిక్కి రావడానికి అవకాశాలు
ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అయినంత వరకు తప్పు మీద లేకుండా తగు జాగ్రత్తలు కూడా పాటించుకోగలుగుతారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ కాలం కనుక చూసుకున్నట్లయితే కొంత అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా నిరుద్యోగం అనేటువంటి వారికి కూడా కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే కనుక అనుకూలమైనటువంటి ఫలితాలని కూడా అందుకోగలుగుతారు. 14, 15, 17 ఈ తేదీల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. రోజువారీ కార్యక్రమాలకు పరిమితం అవడం ఉత్తమం. ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాను మరింతగా పెంచుకోవడానికి వృశ్చిక రాశి వారు మానకుండా ఈ కాలమంతా ప్రతినిత్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, రామచంద్రమూర్తిని నిత్యం కూడా తులసీ దళాలతో పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రాశి మారుతున్నటువంటి కుజుడు 13వ తేదీ నుంచి కూడా చక్కటి శుభత్వాన్ని కలగజేస్తున్నాడు అని చెప్పుకోవాలి. రవి బలం తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ధనస్సు రాశి వారికి లేవు. ఈ 10 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఎవరైతే బెంచ్ మీద ఉన్నాం అని చెప్పని భయపడుతున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారికి వెనువెంటనే ఏదైనా ఉద్యోగం లభించడానికి లేదా ఏదైనా చక్కటి ప్రాజెక్ట్ లభించడానికి ఇక్కడ అవకాశాలు అయితే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు కూడా సానుకూలపడతాయి. ఉద్యోగాలు మానేసి వ్యాపారాల్లోకి వద్దాం అనుకునేటువంటి వారు మాత్రం పునరాలోచన చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. భారీ వ్యాపారాలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, చిరు వ్యాపారాలు కావచ్చు నడిపేటువంటి వారందరూ కూడా కాలం అనుకూలంగా ఉంది. అలానే సొంత వృత్తుల్లో ఉండేటువంటి వారు కూడా ఇది చాలా వరకు కూడా యోగదాయకమైనటువంటి కాలం. కొత్త పెట్టుబడులు పెడదాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. నూతనమైనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా విలువైనటువంటి ఏదైనా బంగారం కావచ్చు, లేకపోతే కనుక ఒక స్థలం కావచ్చు, ఇట్లాంటివి కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ఇక్కడ సానుకూలపడతాయని చెప్పుకోవాలి. రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంటేషన్కి సంబంధించినటువంటి అంశాలు, మొండి బాకీని వసూలు చేసుకోవడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు, అలానే మొండికి పడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో కదలికలు తీసుకురావడానికి కానీ చేసే ప్రయత్నాలు, మీకు రావాల్సినటువంటి ఆగిపోయినటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని అందుకోవడానికి ఈ కాలం చాలా చక్కగా అనుకూలిస్తుంది. అంటే 2 నెలల నుంచి ఏదైనా జీతం పెండింగ్లో ఉందనుకుందాం, లేదా ఏదైనా బిల్స్ ఉన్నాయి అవి పెండింగ్లో ఉన్నాయి అవి రావాలి శాంక్షన్ అవ్వడానికి, వీటన్నిటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలం చాలా చక్కగా యోగిస్తోంది. ఒక క్రమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని అవలంబిస్తారు. అంటే ఉదయం పూట రోజు విష్ణుసహస్రనామం పారాయణ చేయాలి అని అనుకుందాం ఉదాహరణకి. చక్కగా అదే సమయంలో అలానే పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. యోగా కానీ, ప్రాణాయామం కానీ ఇటువంటి వాటి మీద కూడా దృష్టిని సారించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థుల్లో కూడా ఒక ప్రశాంతత అనేటువంటిది నెలకొని ఉంటుంది. చదువు మీద ఫోకస్ కూడా పెరుగుతుంది. ఒక స్పష్టత అనేటువంటిది ఏర్పడుతుంది. ఫ్యాకల్టీని మార్చుకుందాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి ఈగో క్లాషెస్ ఏవైతున్నాయి ఇవి చాలా వరకు కూడా తగ్గడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి అని చెప్పని చెప్పుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలు చేద్దాం అనుకునేటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇతరత్రా ప్రయాణాలు సాగించేటువంటి వారికి మాత్రం పెద్దగా ఇబ్బందులు అయితే మాత్రం గోచరించట్లేదు. ఏవైనప్పటికీ ఈ కాలం ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ లోపుగానే పూర్తి చేసుకోండి. అంటే ఈ 10 రోజుల్లోనే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఉండేటువంటి 10 రోజులు ఇవి ఉన్నంత గొప్పగా అక్కడ లేవు. అందుకని ముఖ్యమైన పనులు ఏ ఉన్నా కూడా ఈ 20వ తేదీ లోపుగా వాటిని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ కాలంలో కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి కాలం మీరు ఏ రోజులు అంటే కనుక 17, 18. ఈ 17వ తేదీ 18వ తేదీలో మాత్రం రోజువారీ పనులకు పరిమితం అవ్వటం మంచిది. మరింత అనుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి ధనుసు రాశి వారు ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించడం, అలానే ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానికి ప్రతినిత్యం కూడా అర్ఘ్యప్రదానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 13వ తేదీ నుంచి కూడా అర్ధాష్టమ కుజుడి యొక్క దోషం తొలగిపోతోంది. రవి బలం 16వ తేదీ నుంచి కూడా తగ్గుతోంది. ముఖ్యంగా ఇక్కడ అర్ధాష్టమ కుజుడి యొక్క దోషం తొలగిపోవటం అనేది మీకు చాలా వరకు కూడా కొంత అనుకూలతను ఇస్తుంది అని చెప్పుకోవాలి. గురువు యోగిస్తున్నాడు. అయితే చంద్రుడి యొక్క సంచారాలు చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు లేకుండానే మీరు సాగిపోగలుగుతారు. విద్యార్థులకు కూడా ఇది కొంత యోగదాయకమైనటువంటి కాలం. ఉద్యోగస్తులైనటువంటి వారికి కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలి, ఇంకాస్త నాలెడ్జ్ని పెంచుకున్నట్లయితే కనుక ఇంకా మేము ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి ఆసక్తి కూడా ఉద్యోగస్తుల్లో పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా సరే ఎక్స్ట్రా వర్క్ కూడా చేయవలసినటువంటి అవసరాలు ఏర్పడినా విసుక్కోకుండా దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే కనుక ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నం చేస్తున్నారో లేదా అద్దెలు మారడం అని చెప్పని చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో
వారికి ఇక్కడి నుంచి అటువంటి ప్రయత్నాలు కనుక మొదలుపెట్టినట్లయితే ఇవి వేగాన్ని పుంజుకోవడానికి, మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో మాత్రం నువ్వంటే నువ్వా అన్నట్లుగా మాట తీరు సాగడానికి, లేకపోతే ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఉండేటువంటి వ్యవధే తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినంత వరకు కూడా బయటే ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉండేటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎంతసేపు జీవితం అంటే ఏదో దేవుడు లేదా తినటం పడుకోవడం ఇదే కాదు, కాస్త స్నేహాలు ఉండాలి, కాస్త విలాసాలు ఉండాలి, విహారయాత్రలు ఉండాలి అనుకునేటువంటి భావాలు కూడా ఇక్కడ బలపడతాయని చెప్పని చెప్పుకోవాలి. కొత్త పరిచయాలు కూడా చిగురించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారికి కాస్త ఊరట కలిగేటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు. రుణాల నుంచి, రోగాల నుంచి కొంత ప్రశాంతత, ఊరట అనేటువంటిది కూడా లభిస్తుందని చెప్పని చెప్పుకోవాలి. స్థిరమైనటువంటి కొన్ని నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భగవద్ అనుగ్రహంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వాటి యొక్క ప్రణాళికలను వెనువెంటనే సాధ్యపరచుకోవడానికి గాను ఉద్యుక్తులై ఉంటారు. అంటే అలసత్వం అనేటువంటి దాన్ని, బద్ధకం అనేటువంటి దాన్ని దరి చేరనివ్వకుండా ఉత్సాహంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉంటూ ఎవరైతే కనుక విపరీతంగా వ్యసనాల బారిన పడినటువంటి వారు ఉన్నారో వారిని ఇటువంటి సమయాల్లో కనుక రీహాబిలిటేషన్ సెంటర్స్లో కనుక జాయిన్ చేయించగలిగినట్లయితే వారు వెంటనే కోలుకోవడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. వ్యాధి నిర్ధారణ కావట్లేదని బాధపడేటువంటి వారు కూడా ఈ సమయంలో కనుక వైద్యులను కనుక సంప్రదించినట్లయితే మంచి వైద్యం లభించడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఇటువంటి జాగ్రత్తలు కూడా ఈ సమయంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచి కాలం, దీన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ రాబోయేటువంటి 10 రోజుల్లో ఇంత అనుకూలతలు లేవు అంటే ఇంకంత తగ్గుతున్నాయి. అక్కడ బాగాలేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పటి మీద కాస్త అనుకూలతలు తగ్గుతున్నాయి కనుక ఏ పని చేద్దాం అనుకున్నా వాయిదా లేకుండా ఈ కాలంలో వాటిని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో ముఖ్యంగా 11వ తేదీ ఒక్కరోజు మాత్రం కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను అందుకొనటానికి ఈ యొక్క మకర రాశి వారు ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, తులసికోటలో ఉండేటువంటి మట్టిని తిలకంగా ధరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం కనుక మనం చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి రోజులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే అర్ధాష్టమ గురుడి వలన సతమతమవుతున్నటువంటి కుంభరాశి వారికి అర్ధాష్టమ కుజదోషం కూడా మీకు 13వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. అయితే 16వ తేదీ నుంచి కూడా 6వ రవి చక్కటి బలాన్ని కూడా అందించబోతున్నాడు. ఈ కాలాన్ని, ఈ 10 రోజుల కాలాన్ని కూడా మనం 2 భాగాలుగా చేసినట్లయితే 15వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం ప్రతికూలంగా ఉంది. కనుక 15వ తేదీ లోపు చేసేటువంటి పనుల్లో అయినంత ఎక్కువ జాగ్రత్తలు పాటించుకోవాలి. కుదిరినట్లయితే రోజువారీ పనులకే పరిమితం అవటం అనేది మంచిది. 16వ తేదీ తర్వాత నుంచి మాత్రం కొంత సానుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి నుంచి ముఖ్యమైనటువంటి పనుల మీద దృష్టిని సారించేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే 16వ తేదీ తర్వాత నుంచి కూడా ఆర్థిక స్థితిగతులు కాస్త మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు అనేటువంటిది కూడా ఇక్కడ లభిస్తుంది. అమ్మో ఈ రూపాయి నాకు వస్తుందో రాదో అనుకున్నటువంటి భయాలు కూడా ఇక్కడ తొలగిపోతాయి. కాస్త ఆకస్మిక ధనలాభాలు కూడా కలగడానికి 16వ తేదీ తర్వాతన అవకాశాలు గోచరిస్తున్నాయి. 16వ తేదీ లోపు చేసేటువంటి ప్రయాణాలు అలసటకి, నష్టానికి కారణమైతే 16వ తేదీ తర్వాత నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రయాణాలన్నీ కూడా యోగించడానికి, లాభించడానికి కారణమవుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి ఊరట ఏర్పడుతుంది. నిద్రాహారాలు సమయానికి ఉండడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పని మాత్రం చెప్పుకోవాలి. పనుల్లో విజయాల్ని సొంతం చేసుకోగలుగుతారు. ఇంతకు ముందు ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడడానికి కొత్తమైనటువంటి పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను కూడా 16వ తేదీ తర్వాత నుంచి కూడా మీరు అందుకోగలుగుతారు. ఒక కొలిక్కి రాకుండా బాధ పెట్టినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటికి చక్కటి పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయి. సజావుగా కాలం అక్కడి నుంచి కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసం కూడా పెరగడానికి అవకాశాలు లేకపోలేదు. ఉత్సాహంగా ముందుకి కొనసాగుతారు. అయితే నీకేం పర్వాలా, నీ వెనకాల నేనున్నా, నువ్వు పెట్టుబడి పెట్టాయి, లేదా నువ్వు భాగస్వామిగా వచ్చాయి, నువ్వు పెట్టుబడి పెట్టకపోయినా పర్వాలేదు అంటూ ఎవరన్నా కనుక ప్రోత్సహించినట్లయితే మాత్రం అటువంటి ఉచ్చులో పడేటువంటి ప్రయత్నం చేయకండి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడానికి మాత్రం ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. విద్యార్థులకి చదువు పరంగా పర్వాలేదు, కానీ మీరు సొంతంగా వాహనాలు నడపాలి అనుకున్నట్లయితే మాత్రం ఈ కాలంలో అయినంతవరకు ఎక్కువ జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ అనే దాన్ని ఇంతవరకు అవాయిడ్ చేయగలిగితే విద్యార్థులు అంత మేలని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ ఆరోగ్యపరంగా చూసుకున్నా, ఇతరత్రా చూసుకున్నా కూడా 15, 16వ తేదీల నుంచి మాత్రం కొంత ఊరటగానే కాలం అయితే నడుస్తోంది. ఈ కాలం ఇక్కడ బాగుంది కదా అని చెప్పని మీరు ఎక్కువ
క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రిస్క్ తీసుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మాత్రం భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. కనుక ఈ కాస్త వరకే అనుకూలంగా ఉంది కనుక తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కలగజేసేటువంటి పనుల మీద దృష్టి సారించడం తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలకి ఇక్కడ శ్రీకారం చుట్టేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఏమైనా ఈ యొక్క కుంభరాశి వారు 12, 13 తేదీల్లో అన్ని విధాల జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. 12, 13 తేదీల్లో అన్ని విధాల జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి కుంభరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయటం, గురువారం నాడు అయినంత వరకు కూడా నవగ్రహాల్లో ఉండేటువంటి గురువుకి శనగలతోటి దండ వేసి 108 ప్రదక్షిణాలు చేయటం కానీ, శక్తి లేదు అనుకునేటువంటి వారు కనీసం మొలకెత్తినటువంటి శనగలను ఆ రోజున ఆవుకి తినిపించేటువంటి ప్రయత్నం చేయడం కానీ మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడితో పాటు 13వ తేదీ నుంచి కుజబలం కూడా పెరుగుతోంది. ఇన్నాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి కుజుడు ఇక్కడి నుంచి కూడా మీకు యోగదాయకంగా మారుతున్నాడు. మీనరాశికి కుజబలం ఉన్నట్లయితే కనుక అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొని నిలబడడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. ఈ కారణం చేత ఇక్కడి నుంచి కూడా మీకు చక్కటి ఆర్థిక వెసులుబాటు అనేటువంటిది లభిస్తుంది. శుభకార్యాల్లో ఒక అడుగు ముందుకు పడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. భూములకు సంబంధించినటువంటివి, లేకపోతే ఏదైనా సొంత ఇల్లు కట్టుకోవడానికి ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్స్ లాంటివి కొనుగోలు చేసుకోవడానికి కానీ ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి తొలగిపోతాయి అని చెప్పని చెప్పుకోవాలి. ఎంతటి కష్టమైనటువంటి పనునైనా సరే సాధిస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండటంతో పాటుగా వాటిని సాధించడానికి కావాల్సినటువంటి సులభమైనటువంటి పరిష్కార మార్గాలను వెతుక్కోవడంలో కూడా సక్సెస్ అవుతారని చెప్పని చెప్పుకోవాలి. ఎవరికైతే గనక అన్నదమ్ముల వలన సమస్యలు వస్తున్నాయి, వీళ్ళు మారితే బాగుండు అని ఆలోచిస్తున్నటువంటి వారు ఉన్నారో అటువంటి ఆ అన్నదమ్ములు మారడానికో లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆ సమస్యలు తొలగడానికో అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మధ్య మార్గంగా కాలమంతా కూడా సాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. తక్కువ శ్రమతో అధిక లాభాలు పొందడం ఎలా, దీని మీద ఎక్కువగా దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది అందరికీ సాధ్యపడేటువంటి అంశం కాకపోయినా ఈ ఆలోచనలు మాత్రం కొనసాగుతూ ఉంటాయని చెప్పని కూడా చెప్పుకోవాలి. కాస్త ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. క్రమబద్ధమైనటువంటి జీవనం సాగించాలి అనేటువంటి ఆలోచనలు చేస్తారు. ఆహారం మీద అధికమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. విద్యార్థుల్లో కూడా కొంత వారు చేసేటువంటి పని పాట మీద శ్రద్ధ పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇన్నాళ్ళు తల్లిదండ్రులను ఎదిరించినటువంటి వారు కూడా ఇప్పుడు ఇంకాస్త ఎదిరించడానికి అవకాశాలు కొంచెం తగ్గుతాయి అన్నమాట. ఫోన్లో చూద్దాం అన్నట్టుగా ఉంటారు. అప్పుడు అంటే మొన్నటి దాకా 10 రోజులు కూడా మాట వినేటువంటి వాళ్ళు ఇప్పుడు కనీసం ఒక 4 రోజులన్నా మాట వినడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. తలనొప్పి, బీపీ ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఊరట కలగడానికి అవకాశాలు కూడా అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ప్రయాణాలు కూడా సానుకూలపడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఏవైతే మీరు భయపడుతున్నటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఈ సమయంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం, అంటే మీనరాశిలో ఉండేటువంటి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటాం అనేది చెప్పదగినటువంటి సూచన. అనుకున్న దాన్ని సాధించడానికి మాత్రం మీరు ఎంతగా శ్రమపడుతున్నారో ఆ శ్రమకు గ్రూపుగా అందరూ కూడా నాకు సహకరిస్తే బాగుండని చెప్పని మాత్రం ఎప్పుడు అనుకోకండి. అందరూ సహకరించడం అనేది ఎప్పుడు కూడా సాధ్యపడేటువంటి అంశం కాదు. కనుక మీరు సొంతంగా మీరు ఏం చేయగలుగుతారో అంతవరకే చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. విదేశీయాన ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఇవి కూడా తొలగిపోతాయి. పీజీ చేద్దామా వద్దా, పిహెచ్డి చేద్దామా వద్దా, ఇట్లా ఆలోచిస్తున్నటువంటి వారు కూడా కొన్ని దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఏవేవైతే సందేహాలు, సంశయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ కాలంలో మబ్బుల్లాగా విడిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అనుకూలమైనటువంటి కాలం. దీన్ని సానుకూలపరచుకోండి. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా కొనసాగుతున్నాయి. 15, 16 ఈ 2 తేదీల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. 15, 16 మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మీనరాశి వారు మానకుండా ఈ కాలమంతా కూడా ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని వీలైన ఎక్కువసార్లు నిత్యం పారాయణ చేయడం, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయడం, ఇంకా అవకాశం ఉన్నట్లయితే చక్కగా ఆదిత్యోదయ స్తోత్రాన్ని కూడా పారాయణ చేయడం కనుక చేసినట్లయితే మరింత సానుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. వచ్చే వారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.